ఈ మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఈరోజు పాలనంతా ఒకవైపు ఇట్లా కనపడుతూ ఉంటుంది. మాటలు చూస్తే మాత్రం కోటలు దాటుతాయి. ఈ మధ్యకాలంలో మీ అందరికీ కూడా గుర్తుండే ఉంటుంది. మిట్టల్ స్టీల్ అని చెప్పి నక్కపల్లిలో మిట్టల్ స్టీల్ అని చెప్పి ఆయనేది ఇచ్చినట్టుగా దానికి బిల్డప్ ఇస్తూ దానికి ఒక అడ్వర్టైజ్మెంట్ ఇస్తూ దాని గురించి ఈ మధ్యకాలంలో పెట్టాడు. నాకు ఆశ్చర్యం అనిపించింది అసలు. అయ్యే చంద్రబాబు నాయుడు క్రెడిట్ చోరీకైనా క్రెడిట్ దోపిడీకైనా ఒక హద్దు పొద్దు ఉండాలి. ఇదే మిట్టల్, ఇదే ఆదిత్య మిట్టల్ అనే ఇదే మిట్టల్ వాళ్ళు నేను డావోస్ 2022లో డావోస్ పోయినప్పుడు నన్ను కలిసినారు. కలిసి వాళ్ళు అప్పట్లోనే గ్రీన్కో ప్రాజెక్టులో దాదాపుగా 4,800 కోట్ల రూపాయలు కర్నూలులో కడతా ఉన్న పంప్ స్టోరేజ్ ప్రాజెక్టులో భాగం తీసుకొని గ్రీన్కోలో 4,800 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి ఆ రోజుల్లో డావోస్లో అప్పుడే నా సమక్షంలోనే అవగాహన కుదురుంది. అది కాక అప్పట్లోనే ఎస్ఆర్ స్టీల్ వీళ్ళు కొనుగోలు చేసి దాంట్లో ఎక్స్పాన్షన్ కూడా పోతూ 1,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేదానికి కూడా ఆ రోజే నా సమక్షంలోనే అది కూడా జరిగింది. ఇది కాక వీళ్ళను కొత్త స్టీల్ ప్లాంట్ పెట్టడానికి అడుగులు ముందుకు వేయండి అని చెప్పి ఆహ్వానించింది నేను. రాష్ట్రానికి ఆహ్వానించి రమ్మని చెప్పి వాళ్ళకి చెప్పి వాళ్ళు అధికారులకు కూడా చెప్పిన వాళ్ళు వస్తున్నారు, వాళ్ళకి ఎక్కడెక్కడ మనం భూములు ఇవ్వగలుగుతామో చూపించండి అని చెప్పి వాళ్ళు రావడము. మన అధికారులు ఫస్ట్ కాకినాడ SCZలో భూములు చూపించినారు, తర్వాత మూలపేటలో వీళ్ళు రావడానికి భూములు చూపించారు, తర్వాత నక్కపల్లిలో మన హయాంలోనే వీళ్ళకి భూములు చూపించినారు. చూపించిన తర్వాత నక్కపల్లిలో వీళ్ళు ఎన్నికలకు మునిపే రావడము, నక్కపల్లిలో భూములు కూడా చూసుకోవడము, భూములు వాళ్ళకు నచ్చడము, అక్కడ ఆల్రెడీ అప్పటికే APIC భూములు మన దగ్గర ఉన్నాయి. ఆ భూముల్లో నుంచి వీళ్ళకి 2,200 ఎకరాలు మనం అప్పటికే సూత్రప్రాయంగా వీళ్ళకి ఇవ్వడం కూడా జరిగింది. సూత్రప్రాయంగా ఇచ్చేదానికి అడుగులు ముందుకు కూడా వేశాం. ఈ లోపల ఎన్నికల కోడ్ వచ్చింది. ఇది జరిగింది. ఇక్కడ చూస్తే ఎన్నికలు అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మనం అంత దూరం తీసుకొచ్చిన ప్రక్రియను ముందుకు తీసుకుపోయినాడు. అంతే ఈయన చేసింది. ఓ జూమ్ కాల్ పెట్టుకున్నాడు, మాట్లాడినాడు, అంతే. ఇప్పుడు చూస్తే పేపర్ చూస్తే ఏమనిపిస్తుంది, అసలు మిట్టల్ అనేవాడు చంద్రబాబు నాయుడు సుందర ముఖార విందాన్ని చూసి వచ్చినట్టుగా బిల్డప్. ఆ గూగుల్ కూడా అంతే, అప్పుడు కూడా అంతే. అదాన్ని తీసుకొచ్చింది మనం, గూగుల్ను తీసుకొచ్చింది మనం, ఏదన్నా చూసుకో. చివరికి ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటనంటే ఇదే నక్కపల్లిలో 2023లోనే మనకు బల్క్ డ్రగ్ పార్కు 13 రాష్ట్రాలతో మనం పోటీపడి కేంద్ర ప్రభుత్వం కూడా బల్క్ డ్రగ్ పార్కు కట్టడానికి సహాయ సహకారాలు అందించేందుకు 1,000 కోట్ల రూపాయలు డబ్బులు కూడా ఇచ్చేందుకు కూడా ముందుకు వచ్చి వాళ్ళు అడుగులు ముందుకు వేసినారు 2023లోనే. మనకు అది నక్కపల్లిలో దానికి సంబంధించిన ల్యాండ్ కూడా వాళ్ళకు చూపించి 13 రాష్ట్రాలతో పోటీపడి మనం ఆ బల్క్ డ్రగ్ పార్క్ కూడా తీసుకొచ్చినాం రాష్ట్రానికి. ఇప్పటికీ 2023లో పార్క్ తీసుకొచ్చినాము. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చి 2 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటికీ ఆ బల్క్ డ్రగ్ పార్కు అడుగులు ముందుకు పడ్డంలా కొన్ని లక్షల కోట్ల పెట్టుబడులు, కొన్ని వేల ఉద్యోగాలు కార్యక్రమం దానివల్ల జరుగుతుంది. అట్లాంటిది అక్కడ కూడా అడుగులు ముందుకు వేయడంలా వెనక్కి పోయింది. దాన్ని మళ్ళీ కాంప్లికేట్ చేస్తూ అక్కడ ఉన్న ల్యాండ్ సరిపోతుంది, ఆ ల్యాండ్ సరిపోదని చెప్పి ఇంకా ఎక్కువ ల్యాండ్ కావాలని చెప్పి ఇంకా అడుగులు ముందుకు వేసినారు. వేసేసరికి కథ రివర్స్ అయింది. ఇట్లా ప్రతి దాంట్లోనూ కూడా అడుగులు ముందుకు వేయాల్సిన చోట ఈయనే కాంప్లికేషన్స్ క్రియేట్ చేస్తాడు, చేసి ఈయనే దాన్ని వెనక్కి తీసుకొని పోతాడు.